అలాగే వెల్కమ్ టు మన అమరావతి. ఈ రోజు డేట్ వచ్చారండి. ఈ రోజు అనగా మధ్యాహ్నం 2 అయితే అవుతుంది అనమాట. చూస్తున్నారు కదండి, వర్కర్స్ ఎంత స్పీడ్ గా వర్క్స్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. మనం ఈ రోజు నైట్ టైం ఐకానిక్ టవర్స్ దగ్గర ఎంత స్పీడ్ గా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది చూసాం అనమాట. ఈ రోజు వచ్చేసి డే టైం అనమాట. ఎలా జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది పనులు అనేది మీరే మీ కళ్ళతో అయితే చూడండి, డీటెయిల్ గా క్లియర్ గా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డైగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి లెవెల్స్ లో అయితే అప్డేట్ అయినాయి అనమాట. లెవెల్ 1 కి అయితే వెళ్ళినాయండి. గ్రౌండ్ లెవెల్ కి ఉండే డైగ్రిడ్స్ కూడా లెవెల్ 1 కి ఇక్కడ మీరు దాని అటాచ్మెంట్ అయితే క్లియర్ గా గమనించవచ్చు. ఇక్కడ వాల్ అనేది, ఈ రిటైనింగ్ వాల్ అనేది చూడొచ్చండి ఎంత హైట్ గా నిర్మించారో. దాదాపు ఒక 15 అడుగులు అయితే ఉంటుందండి ఈ వాల్. చాలా హైట్ అండి. వాల్ మొత్తం నిర్మాణం అయితే పూర్తయింది అనమాట. ఇంకొక స్టెప్ అయితే నిర్మించాల్సి ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఐకానిక్ టవర్స్ దగ్గర మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత రెండో అంతస్తు కోసం అయితే ఇక్కడ పనులు అయితే జరిగినాయండి. మీరు గమనించవచ్చు, ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు. అలాగే వర్కర్స్ అయితే గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత మధ్యాహ్నం వేళ ఈ ఎండలో కూడా తిరిగి చూపించడానికి కారణం ఏంటంటే, మన అమరావతిలో జరిగే పనులు ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మన ఛానల్ పెట్టడం కూడా జరిగిందనమాట. దానిలో భాగంగానే అండి. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, టవర్ నెంబర్ 4 ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అనమాట. ఇక్కడ మనకి రెండో అంతస్తుకు సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టేశారనమాట. చూస్తున్నారు కదండి, ఎంత అప్డేట్ ఉందో. మనకి చాలా త్వరగానే ఈ పనులు అనేవి జరుగుతున్నాయండి. చూసుకోవచ్చు లోపల కాంక్రీట్ కి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది. భారీగా మిషనరీని కూడా తీసుకొచ్చారనమాట. ఏ అయితే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఇక్కడ ఫిక్స్ అనేది కూడా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఐరన్ సెంట్రింగ్ కి సంబంధించి ఫ్రేమ్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఆల్రెడీ ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఒకసారి టవర్ నెంబర్ 3 చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. టవర్ నెంబర్ 3 దగ్గర చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా మనకి ఏదైతే ఈ డైగ్రీడ్ ఉందో దానికి సంబంధించిన లెవెల్ 2 అప్డేట్ అయితే చూడొచ్చండి. ఇక్కడ ఫ్రేమ్స్ ఐరన్ సెంట్రింగ్ ఫ్రేమ్స్ అయితే అమర్చారనమాట. ఒకసారి ఈ 3 టవర్స్ ఉన్న సైట్ అయితే చూడండి క్లియర్ గా. ఎంత రద్దీగా ఎంత స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 దగ్గర ఉన్న సైట్ అండి. మొత్తం చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 దగ్గర ఉన్న సైట్ అనమాట.
ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 దగ్గర అనమాట. పదండి ఇంకా మనం టవర్ నెంబర్ 1 and 2 అయితే చూసేద్దాం. మీరు ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. టవర్ నెంబర్ 1 దగ్గర మీరు చూసుకుంటే డ్రై గ్రిడ్ ఫ్రేమ్స్ కి సంబంధించి భారీగా అప్డేట్స్ అయితే జరిగినాయి అనమాట. చూస్తున్నారు కదండి, టవర్ కి చుట్టూరు దాదాపు అయితే నిర్మించేశారనమాట. ఈ డ్రై గ్రిడ్ ఫ్రేమ్స్ అయితే ఫిక్స్ చేసేసారండి, చూడొచ్చు మీరు క్లియర్ గా. అలాగే టవర్ యొక్క హైట్ ను కూడా మీరు గమనించవచ్చు, చాలా హైట్ అయితే పెరిగిందండి. ఇంకొక అంతస్తుకు సంబంధించి సెంట్రింగ్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడ అమరుస్తున్నారు అనమాట, అది చూడొచ్చు మీరు. అలాగే మనకి రాజధానికి సంబంధించి ఈ బిల్ అనేది పాస్ అయిందండి. దానికి సంబంధించి మనకైతే హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక నిరంతరాయంగా ఈ పనులు అనేవి జరిగి త్వరలోనే మన రాజధాని అనేది పూర్తయిపోవడాన్ని అయితే మనం చూస్తామండి. ఇలాగే మీకు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి వర్క్ పైన మీకు అప్డేట్ అయితే ఇస్తా అన్నమాట. ఇప్పుడు దాదాపు ఎండలో కూడా బాగా మండిపోతున్నాయండి, అయినా కానీ మనం వీడియోస్ అనేవి తీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదండి ఈ డ్రై గ్రిడ్ ఫ్రేమ్స్ అయితే ఎలా ఫిక్స్ చేశారో. సగం పైనే ఈ టవర్ చుట్టూరు ఫ్రేమ్స్ అయితే ఫిక్స్ చేశారండి. అలాగే టవర్ దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఈ సౌండ్స్ ని గమనిస్తేనే మీకు అర్థమవుతుందండి ఎంత జోరుగా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర మీరు చూస్తున్నారు కదండి ఎంత హెవీగా ఈ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. చూడండి టవర్ నెంబర్ 2 ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ కూడా డ్రై గ్రిడ్ ఫ్రేమ్స్ యొక్క అప్డేట్ అయితే మీరు గమనించవచ్చండి. సగం పైనే టవర్ చుట్టూరు, సగం పైన అయితే మనకి డ్రై గ్రిడ్ ఫ్రేమ్స్ అనేది అమర్చారనమాట. అలాగే వెనక పక్క అది వచ్చేసి అసెంబ్లీకి సంబంధించి కనిపిస్తున్న ఫైల్ ఫౌండేషన్ మిషనరీ అండి. అదంతా చూస్తున్నారు కదా ఎంత భారీగా ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ ఉందో. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఏదైతే టవర్ నెంబర్ 3, 4, 5 ఉన్నాయో వాటికి సంబంధించిన టవర్ క్రేన్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మీరు. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లైన్ లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది, అది 3 times హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క పని అందరికీ తెలిసే విధంగా సజెషన్ అవుతుంది. అలాగే మన ఛానల్ కూడా రీచ్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తా.